జాతీయ రహదారులపై ప్రయాణం ఎంత వేగంగా ఉంటుందో అప్పుడప్పుడు అంతే ప్రమాదకరంగా మారుతుంటుంది. అర్ధరాత్రి కారు చెడిపోయినా, ఘోర ప్రమాదం జరిగినా దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలి, ఎవరికి కాల్ చేయాలి, కనీసం మీ ఫోన్లో సిగ్నల్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో మీ ప్రాణాలు కాపాడేందుకు జాతీయ రహదారి సంస్థ ఏర్పాటు చేసిన బ్రహ్మాస్త్రమే SOS అంటే సేవ్ అవర్ సోల్ బాక్సులు. కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ప్రాణదాతల గురించి ఎంత మందికి తెలుసు? అసలు వీటిని ఆపదలో ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం. రోడ్డు పక్కన ఓ స్తంభానికి చిన్న ఇనుప పెట్టెల్లా ఉండే ఈ SOS బాక్సులు అచ్చం ఆపద్బాంధవుల్లాంటివి. జిల్లాలోని భోగాపురం మండలం రాజపులోవ కోడల నుంచి పూతపాటిరేగ మండలం కందివలస వరకు ఉన్న 32 కిలోమీటర్ల జాతీయ రహదారికి ఇరువైపులా ప్రతి 2 కిలోమీటర్లకు ఒకచోట వీటిని ఏర్పాటు చేస్తారు. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రద్దీ మార్గంలో ప్రమాదాల బారిన పడే వారికి సత్వర సాయం అందించడమే వీటి ప్రధాన ఉద్దేశ్యం. ప్రమాదం జరిగినప్పుడు లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ఆ పెట్టెకు ఉన్న ఎరుపు రంగు బటన్ నొక్కితే చాలు, వెంటనే సమీపంలోని టోల్ ప్లాజా కంట్రోల్ రూమ్ కి అలర్ట్ వెళ్తుంది. ఆటోమేటిక్ గా లొకేషన్ ట్రేస్ చేసి అక్కడి నుంచి NHAI సిబ్బంది, హైవే పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్ క్షణాల్లో సంఘటనా స్థలానికి చేరుకుంటాయి. క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తారు. కేవలం ప్రమాదాలే కాదు, అర్ధరాత్రి వేళ బండి పాడైనా, పెట్రోల్ అయిపోయినా సరే ఈ బటన్ నొక్కితే తక్షణ సాయం అందుతుంది. ఇంతటి అద్భుతమైన సదుపాయం మన కళ్ల ముందే ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడంతో ఎవరు వీటిని వినియోగించుకోవడం లేదు. ఎవరికి ఆపద వచ్చినా సాయం చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నా ఎవ్వరూ మమ్మల్ని వినియోగించుకోవడం లేదు. సకాలంలో వైద్యం అందక ప్రమాదాల్లో గాయపడిన వారు ఇబ్బంది పడుతున్నారు అని ఆ బాక్సులే స్వయంగా రోధిస్తున్న పరిస్థితి. రహదారి భద్రత అంటే కేవలం రోడ్లు వెడల్పు చేయడం, డివైడర్లు కట్టడమే కాదు, ప్రభుత్వాలు కల్పిస్తున్న భద్రతా సదుపాయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం కూడా. అసలు ఈ SOS బాక్సులు ఎందుకు, ఎలా ఉపయోగించాలి అని స్పష్టంగా తెలిపే సూచిక బోర్డులను ప్రతి బాక్స్ వద్ద ఏర్పాటు చేయాలి. టోల్ ప్లాజాల వద్ద కూడా దీనిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అప్పుడే ఈ ఎర్ర బటన్ నిజమైన ప్రాణదాతగా మారుతుంది.